రాముడు, లక్ష్మణుడు అడవిలో సీతమ్మని వెతుకుతూ ఉన్నారు. చాలా టెన్షన్‌లో ఉన్నారు. అప్పుడే ఒక పెద్ద పక్షి నేల మీద పడిపోయి రక్తంతో కనిపించింది. వెంటనే రాముడికి కోపమొచ్చి, "లక్ష్మణ చూడు, ఈ పక్షే సీతమ్మని తినేసిందేమో" అని చెప్పి తన ధనుస్సుని రెడీ చేసుకున్నాడు. అప్పుడే స్లోగా ఆ పక్షి, "రామ ఆగు, నేను జటాయుణ్ణి, మీ నాన్నగారి దశరథుడి ఫ్రెండ్‌ని" అంటుంది. రాముడు ఒక్కసారిగా, "ఏంటి? మా నాన్నగారికి ఫ్రెండా?" అని షాక్ అవుతాడు. అప్పుడు జటాయు చెప్తుంది, "రావణాసురుడు సీతమ్మని పుష్పక విమానంలో తీసుకెళ్తుంటే చూశాను. నా వింగ్స్ ఉన్నంత వరకు ఫైట్ చేశాను. కానీ ఎప్పుడైతే నా వింగ్స్ ని కట్ చేశాడో నా శక్తి అంతా పోయింది రామా. నువ్వు వస్తావని, నీకు ఇదంతా చెప్పాలని నా ఊపిరి లాస్ట్ వరకు పట్టుకుని ఉన్నాను" అని చెప్తాడు. ఇది విన్న రాముడు బాధతో, "జటాయు, ఐఎమ్ సారీ, నేను తొందరపడ్డాను" అంటాడు. అప్పుడు జటాయు, "పర్వాలేదు రామా, నేను ఈ సిచ్యువేషన్ని అర్థం చేసుకున్నాను. నువ్వు సీతమ్మని వెతుకుతూ టెన్షన్లో ఉన్నావు, అండ్ నేను ఒక ఈగిల్ని. ఇలా బ్లడ్లో చూసి నువ్వు అలా అనుకోవడంలో తప్పులేదు. మనం బాధలో ఉన్నప్పుడు మనం అనుకున్నట్టు మన మైండ్ పనిచేయదు" అని చెప్తూ చివరిగా రామ అని చెప్పి తన శరీరాన్ని వదిలేసింది. ఇంకా రాముడు నిశ్శబ్దంగా జటాయుకి తన చివరి కర్మలు చేశాడు. మన లైఫ్లో కూడా ఇంతే. ఎవరైనా హార్ష్గా రియాక్ట్ అయితే మనం వెంటనే రియాక్ట్ అయిపోతాం. కానీ ఇక్కడ జటాయు అలా లేదు. రాముడు సిచ్యువేషన్ని అర్థం చేసుకుంది. మనం కూడా ఒక్కొక్కసారి ఎదుటి వాళ్ళ సిచ్యువేషన్ని అర్థం చేసుకోవాలి. మీరేం చేస్తారు? అర్థం చేసుకుంటారా, లేకపోతే రియాక్ట్ అయ్యి రిలేషన్ని బ్రేక్ చేసుకుంటారా?